First of all, I want to say thanks to God giving this opportunity. My name is Danny. Basically, I am coming from Tamil Nadu. I got a job in Hyderabad, nearby Maulali. నాకైతే తెలుగు అంత రాదు. ఐ వాంట్ టు టెల్ నా సాక్షిని తెలుగులో చెప్పాలనుకుంటున్నాను. సమ్ ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం ఉంది, ఏదైనా తప్పుగా వస్తే క్షమించాలని అనుకుంటున్నాను. నాకు వచ్చే జాబ్ ఇక్కడ 2009 జనవరిలో దొరికింది. 2000 జనవరి నుంచి జూలై దాకా నేను జస్ట్ మా ఆఫీస్, మా రూమ్ ఇట్లానే నేను వెళ్ళి వస్తున్నాను. వన్ టైం నేను మా ఆఫీస్ నుంచి బ్యాక్ సైడ్ ఈ స్ట్రీట్ వల్ల లాలాపేటకు వచ్చినాను. అప్పుడే చర్చ్ నేను చూసినాను. చర్చ్లో జూలై మంత్ అనుకుంటున్నాను, అప్పుడే నేను ఫస్ట్ టైం ఎంటర్ అయినాను ఈ చర్చ్లో లోపలికి వచ్చినప్పుడు సమ్ సర్వీసెస్ గోయింగ్ ఆన్. అంటే అప్పుడు నాకేం అర్థం కాదు ఇక్కడ వచ్చినప్పుడు, బికాస్ తెలుగులోనే అన్నీ నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఐ థింక్ ఆగస్ట్ అనుకుంటున్నాను, ఇలాగే సేమ్ పాస్టర్ గారు అనౌన్స్ చేసినారు ఒక గెట్ టుగెదర్ మీటింగ్. సో నేను కూడా ఏదో ఎంఐఎఫ్ మీటింగా, యూత్ అట్లా అనుకొని నేను కూడా రూమ్కి వెళ్ళినాను. మా కంపెనీలో వచ్చి 6 days వర్కింగ్ డేస్, సండే కూడా ఉంది. అంటే సండే వచ్చి మెయింటెనెన్స్ ఆఫ్టర్నూన్ దాకా ఉంటుంది. సో నేను అలాంటి టైంలో కూడా ఇక్కడ వచ్చినాను చర్చ్కి. ఐ వాంట్ టు అటెండ్ ద చర్చ్. అంటే ఈవినింగ్ మేము వచ్చి మా కొలీగ్స్, మా ఫ్రెండ్స్తో పాటు ఈవినింగ్ గ్రౌండ్లో వచ్చి సండే ఈవినింగ్ వీ విల్ ప్లే దేర్. అట్లా ఈవినింగ్ 5 o'clock నేను అలోన్గా నా బైక్ తీసుకొని ఇట్లా గ్రౌండ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది మా బైక్లో. నాకంటే ఎక్కువ నా బైక్కే డ్యామేజ్ అయింది. జస్ట్ ఐ వాంట్ టు రిపేర్ నా బైక్ అనమాట. నేను మా రూమ్ వచ్చి నియర్ బై ప్రశాంత్ నగర్, మౌలాలి నుంచి నేను రిపేర్ చేయడానికి లాలాపేటకే రావాలా. అట్లా నేను నా బైక్ తీసుకొని ఇక్కడ వచ్చినాను, రిపేర్ చేయడానికే వచ్చినాను ఇక్కడ లాలాపేటకు. నేను అప్పుడు దాకా నేను చూడలేదు మై హ్యాండ్స్ అండ్ మై లెగ్లో. చూస్తే చాలా బ్లడ్ వచ్చింది. నాకు లైట్గా ఏదో గుర్తుకొచ్చింది. ఏదో ఈరోజు మార్నింగ్ పాస్టర్ గారు ఏదో ఎంఐఎఫ్ మీటింగ్, గెట్ టుగెదర్, ఏదో యూత్ మీటింగ్ అట్లా ఏదో చెప్పినారు కదా. ఇప్పుడు టైం చూసినాను, అప్పుడు నియర్లీ ఒక 5:15 అనుకుంటున్నాను. ఓకే, ఈ బైక్ రిపేర్ చేసిన లోపల ఓకే అక్కడ ఏం జరుగుతుంది అట్లా చూస్తామని నేను ఇక్కడ చర్చ్కి వచ్చినాను. ఓకే, ఇక్కడ వచ్చినప్పుడు అప్పుడే స్టార్ట్ అయింది ఇలాగే మన గెట్ టుగెదర్ సర్వీస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ వచ్చి సింగింగ్ సెక్షన్ జరిగింది. అందరూ ఏదో తెలుగులో దే ఆర్ సింగింగ్, బట్ ఐ కుడెంట్ అండర్స్టాండ్. నేను కూడా అట్లనే చూస్తున్నాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది సింగింగ్ సెక్షన్ వర్షిప్ సెక్షన్ జరిగిందనమాట. ఆ వర్షిప్ సెక్షన్లో ఐ గాట్ సమ్, ఎట్లా చెప్పాలంటే వన్ న్యూ సోల్ ఏదో నా లోపల వచ్చింది. అట్లా అప్పుడు దాకా నేనేమో జస్ట్ ఏదో అటెండ్ చేయాలా, ఏదో జస్ట్ చర్చుకోవాలా, ఏం జరుగుతుంది అని చూడాలా, అట్లనే నేను వచ్చినాను. నేను వచ్చి ఇక్కడ చూసినప్పుడు జస్ట్ ఐ ఫీల్ సమ్ డిఫరెంట్ ఇన్ మై హార్ట్, అట్లా అనిపించింది నాకు. నెక్స్ట్ పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పినారు. నాకు ఏం అర్థం కావట్లేదు, కానీ ఇక్కడ చూసినప్పుడు ఫస్ట్ డే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ సర్వీస్ ఇక్కడ ఉన్న యూత్స్, అగస్టిన్ అన్న అండ్ పాస్టర్, నేను ఎవరిని కూడా వాళ్ళకి తెలియదు. దే కమ్ అండ్ గివ్ ద షేక్ హ్యాండ్స్. ఓకే, వేర్ ఆర్ యూ కమింగ్ అట్లా అడిగినారంట.
జస్ట్ అదే నాకు వచ్చి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఓకే, నన్ను కూడా ఇట్లా రికగ్నైజ్ చేయడానికి ఈ హైదరాబాద్లో ఓకే మనుషులు ఉన్నారు, అట్లా నాకు ఒక సంతోషం అనిపించింది. నేను కూడా ఆన్ దట్ డే ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు అటెండ్ రెగ్యులర్ ఏఎంఐఎఫ్. అట్లా నేను మనసులో ఒక నిర్ణయం తీసుకొని నేను ఆ రోజు ఈవినింగ్ ఇక్కడ నుంచి ప్రేయర్ చేసి వెళ్ళిపోయాను. అంటే ఇలాగా ఆ రోజు నాకు చాలా సంతోషం అనిపించింది, ఎట్లయినా ఎంఐఎఫ్కు రావాలని. అంటే నాకైతే ఈ సండే అంటే మా కంపెనీలో చాలా ప్రాబ్లం ఉంది. వీక్లీ 6 days 7th అంటే సండే రోజు సమ్ టైమ్స్ వర్క్, లేకుంటే మెయింటెనెన్స్, అట్లా అంటే ఇట్లా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మధ్యలో కూడా నాకు చర్చ్కి రావాలా, ఎంఐఎఫ్కు వచ్చి అటెండ్ చేయాలా, అట్లా నేను ఐ విల్ ట్రై టు కమ్ ఆల్వేస్, ఐ విల్ ప్రే. ఇట్లా నేను అప్పుడు అయితే ఒక 2 times 3 times మంత్లోనే నేను మిస్ అయిపోతాను ఇట్లా ఎంఐఎఫ్ అటెండ్ చేయడానికి. నేను నా తరపు నుంచి ఫుల్ ట్రై చేస్తాను, కానీ నా వల్ల రాలేకపోతే ఐ ఆల్వేస్ ప్రే టు గాడ్. ఈ సండే మాత్రం నాకు పని వద్దు, నేను ఎట్లయినా చర్చ్కి వెళ్ళాలి, ఎంఐఎఫ్ అట్లా నేను ఆల్వేస్ ప్రే. వన్ టైమ్ దట్ సిచ్యువేషన్ విల్ బి చేంజ్ ఇన్ మై కంపెనీ. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లైక్ మెయింటెనెన్స్ ట్రైనీ లాగా వెళ్ళినాను. మెయింటెనెన్స్ ట్రైనీలో ఉన్నప్పుడు కంపల్సరీ ఇంజనీర్స్ చెప్పినదే నాకు చేయాలి. వాళ్ళు పెర్మిషన్ లేకుండా నేను బయట కుదరట్లేదు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ట్రైనింగ్ ఒక 6 months తర్వాత నేనే అక్కడ ఇన్ఛార్జ్ అయిపోయినాను. ఇట్లా నాకు ఒక ఛాన్స్ దొరికింది. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఎంఐఎఫ్కు వస్తూనే ఉంటాను. 4 months అయిపోయిన తర్వాత నాకు వచ్చి కొంచెం అర్థమవుతుంది, అంటే ఏమేమి చెప్తున్నారు బైబిల్ నుంచి, అట్లా నాకు అర్థమైంది. అట్లా నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు ఒక 50% అర్థమవుతుంది. జస్ట్ ఐ విల్ నోట్ డౌన్ వాట్ దే ఆర్ టెల్లింగ్ ఇన్ తెలుగు, నోట్ డౌన్ చేసుకొని నేను నా దగ్గర తమిళ్ బైబిల్ ఉంది, దాంట్లో చూసి ఓకే ఇదే చెప్పినారా, ఓకే నేను అర్థం చేసుకుంటున్నాను. మీ అందరికీ నేను ఒకటి చెప్పాలా, ఈ మెసేజ్ అన్నీ కూడా నాకు తెలుగులో చెప్పినది కూడా నాకు అర్థమైంది. ఇలా అన్న చెప్పిన ఒక్కొక్క మెసేజ్ కూడా మనం ఇక్కడ నుంచి ఇంట్లో వెళ్ళి రివర్స్ చేసినప్పుడు డెఫినెట్గా ఆ వీక్ ఫుల్గా నాకు వచ్చి చాలా హెల్ప్ అయింది. ఇంకా చాలా విషయంగా మీరు ఎంఐఎఫ్ కోచ్ వస్తే నాలాగా నేర్చుకోవచ్చు. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, బ్లెస్సింగ్స్ ఓన్లీ. ఐ గాట్ ఒక జాయ్ఫుల్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. అంటే 1 week తర్వాత ఇంకొక వీక్ నేను ఇక్కడ వచ్చి అటెండ్ చేస్తే ఆటోమేటిక్గా మన స్పిరిచువల్ లైఫ్ ఒక ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీకు ఇక్కడ ఇస్తున్న ఒక్కొక్క వాక్యం డెఫినెట్లీగా మీరు మీ లైఫ్లో అప్లై చేస్తే డెఫినెట్గా మీరు మన దేవుడి తరపు నుంచి బ్లెస్సింగ్స్ మీకు దొరుకుతుంది. ఐ వాంట్ టు టెల్ ఇన్ మై లైఫ్ వన్ బ్లెస్సింగ్. ఒకరోజు ఇట్లాంటి మీటింగ్స్లో అడిగినారు అందరి దగ్గర, ఓకే హౌ మెనీ మెంబర్స్ ఆర్ డైలీ రీడింగ్ ద బైబుల్ అట్లా చెప్పినారు. మేమందరూ కూడా చేయలేపినాము. అప్పుడు చెప్పిన మీరు బెస్ట్ ఒక్కొక్క వర్స్ మీరు మెమరైజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అట్లా చెప్పినారు ఒకరోజు. నేను కూడా ఇంట్లో వెళ్ళి ఓకే ఇది కూడా ట్రై చేస్తే బాగుంటుందని ఆన్ దట్ డే ఇట్ సెల్ఫ్ ఐ ట్రైడ్. ప్రావర్బ్స్ 3rd chapter నుంచి నేను స్టార్ట్ చేసినాను. ఇట్లా ఒక్కొక్క అంటే నేను తమిళ్లోనే నాకు తెలుసు కదా, అందుకే తమిళ్లోనే నేను చదివినాను. 3rd chapter 4th chapter అట్లా మెమరైజ్ చేసినాను. ఆఫ్టర్ దట్ ఏదో కొంచెం మిస్ అయింది, కానీ నేను మళ్ళీ స్టార్ట్ చేసినాను. ఇట్లా ఒక్కొక్క వర్సెస్ వచ్చి మెమరైజ్ చేస్తే అట్లా నిజంగా అట్లా మెమరైజ్ చేసుకుంటే ఇంకా దేవుడు అంటే ఇప్పుడు కంటే ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్స్ నా లైఫ్లో దేవుడు ఇస్తున్నారు. ఎందుకంటే వీఆర్ స్టడీయింగ్ నౌ, వీ హ్యావ్ అంటే
చాలా పెద్ద పెద్ద బుక్స్ అన్నీ మనం మెమరీ చేస్తే వీఆర్ రైటింగ్ ద ఎగ్జామ్స్. జస్ట్ ఒక 3 లైన్ బైబిల్ నుంచి మీరు మెమరైజ్ చేసుకుంటే నిజంగా మీకు వచ్చి దేవుడు ఎక్కువ బ్లెస్సింగ్స్ ఇస్తారు. తెలుగులో కూడా నాకు ఎట్లయినా నేర్చుకోవాలని ఈ వర్సెస్ నేర్చుకోవాలనిపిస్తుంది. అప్పుడు అంటే నాకు ఇక్కడ MIFలో వచ్చి ఇప్పుడు అందరూ చాలా క్లోజ్ అయిపోయినారు. అందరూ చాలా ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా నాతో వచ్చి అందరూ ఉన్నారు. ఈ టైంలో నేను తెలుగులో కూడా ఎట్లయినా వర్సెస్ నేర్చుకుంటే బాగా అనిపిస్తుంది. అట్లని నా పక్కన ఒకరోజు రెనిల్ ఉన్నారు. అప్పుడు నేను జస్ట్ ఓపెన్ చేసి ఇది ఏంటి అని అడిగినాను. అండ్ అంటే ప్రావర్బ్స్ చాప్టర్ 3:1 నుంచి నాకు జస్ట్ హీ రీడ్, నా కుమారుడా నా ఉపదేశము మరవకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకమా మరవకము. జస్ట్ and that day on that day itself I memorized that word and still I never forgot. Thanks God. మీరు కూడా MIF రండి. అంటే మీరు వచ్చి చూస్తేనే మీకు తెలుస్తుంది హౌ వీఆర్ ఎంజాయింగ్ విత్ గాడ్ అండ్ స్పిరిచువల్ లైఫ్. అంటే మేము అందరూ కూడా ఇక్కడ చాలా సంతోషంగా దేవుణ్ణి స్తుతించుకొని అట్లా ఉన్నాము. మంత్లీ వన్స్ ఫాస్టింగ్ ప్రేయర్ కూడా జరుగుతున్నాయి. ఫాస్టింగ్ మీటింగ్లో కూడా మేము అందరం MIF తరఫు వచ్చి అటెండ్ చేస్తున్నాం. అది కూడా మాకు ఇంకా మా స్పిరిచువల్ లైఫ్లో ఇంకా మాకు చాలా బ్లెస్సింగ్ అనిపిస్తుంది. నిజంగా ఇక్కడ MIFలో వచ్చిన ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ వచ్చి దేవుడు ఇస్తున్నారు. మీరు వచ్చి చూస్తే మీకు కంపల్సరీ తెలుస్తుంది. ఎందుకంటే డెఫినెట్లీ అందరూ దే ఆర్ స్టడీయింగ్ వెల్, దే ఆర్ స్పెండింగ్ ఫర్ గాడ్. అంటే డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ ఫర్ ఆల్ అస్. ఈ యంగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకే అంటే వీళ్ళే చాలా బలవంతుడుగా ఉంటారని సాతాన్ ఆల్సో ట్రయింగ్ టు క్యాష్. వీళ్ళు ఎట్లయినా అందరినీ మన వైపులో చేర్చుకోవాలని హీస్ ట్రయింగ్. అంటే మీరు ఈ చర్చ్కి రాకుండా ఉంటే మిమ్మల్ని ఈజీగా క్యాచ్ చేస్తారు ఈ సాతాన్. అందుకే మీరందరూ చర్చ్కి కంపల్సరీ రావాలని మన పాస్టర్ అంకుల్ అండ్ అగస్టిన్ అన్న కూడా చాలా టైం ఎట్లయినా యూత్ని ఇక్కడ పిలిపించి ఏదో చేయాలా, వాళ్ళని ఎట్లా దేవుడి దగ్గర చేరాలా అని చాలా ప్రయాసం చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన చర్చ్ మెంబర్స్ అండ్ MIF మరి దేవుడికి ఐ వాంట్ టు సే థ్యాంక్స్ వన్స్ అగైన్.